అయితే ఇలా భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో అనేక కొత్త కొత్త పరిణామాల్ని మనం వింటా ఉన్నాం. అంటే ఎలక్షన్లకు ముందు అంటే నాలుక ఎటు తిరిగితే అటు, మనుషుల పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, మానవుడు ఎట్లా ఉన్నాడంటే నాలుక ఎటు తిరిగితే అటు. ఎలక్షన్ల బిఫోరు అసలు ఈయన గెలవనే గెలవడు, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఉంటుంది, వీళ్ళ పరిస్థితి ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఉంటుందని పొంకనాలు కొడతారు. కొట్టిన తర్వాత గెలిచి విజయం సాధించిన తర్వాత నేను ముందే చెప్పిన కదా, నేను ముందే చెప్పిన, అందరికన్నా ముందే నేనే చెప్పిన, కానీ ఎవరు ఇన్లే, కానీ నేను చెప్పిందే జరిగింది అని పొంకనాలు కొడతా ఉంటాం. అంటే చాలామంది అట్లా నేను చూస్తూ ఉన్నా, చాలా జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి మార్పు ఎందుకు వస్తుందంటే, ప్రజల లోపల మార్పు సోషల్ మీడియా ప్రధానమైనటువంటి అంశం అయితే, ఈ విధవలందమా లేకుంటే వాళ్ళను ఏ భాషలో తిడదామో నాకైతే అర్థం కాదు. ముఖ్యమంత్రి సీటు రాగానే వాళ్ళ లోపల విపరీతమైనటువంటి మార్పు వస్తున్నది. ముఖ్యమంత్రి కాగానే మార్పు, మామూలు మార్పు కాదు. ఇలా ఇంకా ముఖ్యమంత్రి పక్కకు పెట్టు, నాకు తెలిసినటువంటి అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇటు కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నారు. గెలవక ముందు ఒక రకమైనటువంటి యాక్టివిటీసు, ఒక రకమైనటువంటి మాట్లాడు, గెలిచిన తర్వాత అసలు పట్టించుకుంటే చెప్పు, నాకు అసలు ఆలోచిస్తే చెప్పు, గెలిచిన తర్వాత పట్టించుకుంటే చెప్పు, ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తే చెప్పు, మాట్లాడబోతే మాట్లాడితే చెప్పు. వాళ్ళ అహంకారమైనటువంటి ధోరణి ఇవాళ రాజకీయ నాయకులలో క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి. అహంకారంతో ఎవరైతే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారో తప్పకుండా వాళ్ళకు విజయం కాదు, అపజయం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇక కొందరు అంటారు ఇక రకరకాలుగా, మా వర్గం అంటే మా వర్గం, ఏ విజయ్ ఎవరు అనుకుంటున్నావు, మా వర్గం, మా మాలయన ఆయన ఒకళ్ళు అంటారు, లేదు మా మాదిగా ఆయన ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు ఏమంటారు ఆయన బీసీ సామాజిక వర్గం అని ఒకళ్ళు అంటారు. బీసీ సామాజిక వర్గంలో వాళ్ళ అమ్మనో నాన్ననో ఓ ఎస్సీ సామాజిక వర్గం, వాళ్ళ అమ్మనో నాన్ననో బీసీ సామాజిక వర్గం మాత్రం రెండు కలయికతోని విజయ్ పుట్టుకొచ్చాడు. ఇక రకరకాలుగా వాళ్ళకు తెలిసి తెలియంది, ఎక్కడో యూట్యూబ్లలో చూసి, ఎక్కడో గూగుల్లో చూసి రకరకాలుగా కామెంట్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి దురదృష్టమైన పరిస్థితులలో ఇలా కొనసాగుతుంది సమాజం అంతా. ఇక కొందరు అంటారు కాంగ్రెస్ సపోర్ట్ చేసిందంటారు, కొందరేమో బీజేపీ సపోర్ట్ చేసింది, అసలు మోదీ వదిలిన బాణం అంటారు. అంటే ఎటు దొరుకుతట్టు, నాలుక ఎటువైపు పోతే